అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ కలెక్టరేట్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. ట్రాఫిక్ను అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. ప్రతి పేదవాడి కల ఏంటంటే ఒక గూడు కావాలని. ఆ గూడు నిర్మించాలి అంటే అనేక అడ్డంకులు, అనేక అవరోధాలు, అనేక కథలు ఆనాటి ప్రభుత్వంలో ఎలా జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేదవాళ్ల చిరకాల కోరిక జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈనాడు ముషీరాబాదు, జూబ్లీ హిల్స్ 2 నియోజకవర్గాల్లో 81 మందికి ఇస్తే ఇంత ఆనందంగా ఉంటే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 చొప్పున మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతలుగా ఇవ్వాలి అన్నది మన ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ ఇంటి కళ ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకోవాలనో, ఇచ్చేసాం అయిపోయిందని చెప్పాలనో, ఇయాలేయో ఎన్నికలుంటే ఎన్నికల కోసమో ఓట్ల కోసమో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడంలే. ఎన్నికల ముందు చెప్పినట్టు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, తల తాకట్టు పెట్టైనా పేదవాడి చిరకాల కోరిక, పేదవాడికి చిన్న కోరిక, చిన్న ఆశ, తను ఉండంగా తను బ్రతికుండంగానే తనకు సొంత ఇల్లు కావాలనే కలని ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేర్చాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ, కేబినెట్ మంత్రులుగా మా అందరి ఆలోచన కానీ. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో కట్టనన్ని ఈనాటి తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 18,56,000 ఇళ్లు కట్టిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాందే. మళ్ళీ ఆ చరిత్రని తిరగరాసే విధంగా ఈ ప్రభుత్వము, మన ప్రభుత్వము ఈ రాబోయే 4 సంవత్సరాలలో దేశ చరిత్రలో ఎవరు కట్టనన్ని ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే, రేపటి నుంచి ప్రతి డివిజన్కి, ప్రతి గ్రామానికి అధికారులు వస్తారు. తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఒక్కొక్క ఇల్లు కట్టుకోవాలి. ఈ కార్యక్రమం లోపల కమలానగర్ సంబంధించినటువంటి స్లమ్లో మనం ఈరోజు పట్టాలు ఇచ్చుకుంటా ఉన్నాం. 44 మంది పట్టాలు కంప్యూటర్ పద్ధతిలో ఎంపిక చేయబడి ఏ ప్లాట్ అనేది ఇచ్చి వాళ్ళకు రేపటి నుంచి ఆ ప్లాట్లో ఉండేటువంటి అవకాశం పొందుతా ఉన్నారు. వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఎల్బీ నగర్ బస్తీకి సంబంధించి 37 మందికి ఇండ్ల పట్టాలను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తీసుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా కొంత చెక్స్ పంపిణీకి సంబంధించిన సీఎంఆర్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్స్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొని పోతా ఉన్నాం. పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొందరలోనే ఈరోజే హౌసింగ్ సంబంధించిన కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో చాలామంది అర్బనైజేషన్ కారణంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. స్లమ్స్ ఎట్లయితే రిచ్నెస్ ఉందో వాళ్ళ దగ్గర సర్వీస్ సంబంధించినటువంటి స్లమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తగా మనం అన్ని సౌకర్యాలు కలిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత అవసరమైతే హైదరాబాద్ సంబంధించి కొంత ఇందిరమ్మ ఇళ్లను సంఖ్యను పెంచేదాని కొరకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడికి వలస వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఆలోచనతో, పిల్లల విద్య బాగుంటుందనే ఆలోచనతో, ఆరోగ్యకరమైనటువంటి అంశాలు దొరుకుతాయనే ఆలోచనతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున కొంత ప్రత్యేక ప్రాధాన్యత, సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలని కోరుకుంటూ అనేక సంస్కరణలు, అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెరగడానికి కానీ, హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మొన్ననే అర్బన్ డే రోజు దాదాపు 7,000 కోట్ల రూపాయలతోటి అనేక శంకుస్థాపనలు, ఫౌండేషన్ చేసినాం. అది డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్లు, అండర్ పాసులు, ఓవర్ బ్రిడ్జ్లు, లేదా మెట్రో కావచ్చు, ఇతరత్ర అనేక కార్యక్రమాలను ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. తప్పకుండా ట్రాఫిక్ సమస్య ఒకటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాన్ని కూడా అధిగమించడానికి సాంకేతికంగా
ఒక సర్వే చేయిస్తా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ ప్రజలకు భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో ఈ ప్రభుత్వం ఆ చర్యలు కూడా తీసుకుంటుందనే మాట మనం చేస్తూ మరొకసారి ఇండ్లు పొందుతున్న లబ్ధిదారులు కానీ లేదా స్థలాలు పొందుతున్న లబ్ధిదారులు కానీ లేదా ఇంకా ఈ ప్రభుత్వ సహకారం ద్వారా కళ్యాణ లక్ష్మి తర్వాత పొందుతున్న లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.